పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వీరారాధన ఉత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గురజాల డీఎస్పీ జగదీష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలిసారిగా డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముప్పించర్ల, రాయవరం జంక్షన్, జులకల్లు అడ్డరోడ్డు, నకిరేకల్ అడ్డరోడ్డు వద్ద ట్రాఫిక్ పై ఆంక్షలు విధించి భారీ వాహనాల్ని రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ వంటి ఘటనలు జరగకుండా మఫ్టీ పోలీస్ టీంను ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తులో సుమారు 350 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉత్సవాలు జరిగే ప్రాంతంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అట్లానే బాతింగ్ ఘాట్ ఏరియాలో ఎవరైతే స్నానాలకు వస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్నానం తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఒక గదిని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఒక కమాండ్ అండ్ కంట్రోల్ లాగా ఇక్కడ ఒకటి పెట్టుకున్నాము అవుట్ పోస్ట్. దానికి తోడు సీసీటీవీ కెమెరాస్ మనం ఒక దగ్గర 20 వరకు పెట్టున్నాము. ఆ తర్వాత డ్రోన్స్ కూడా ఈసారి ఉపయోగించడం జరుగుతుంది. ఎంతమంది వస్తారు ఏంటి అని. దీనికి తోడు ఈ 5 రోజుల పండుగకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ని హెవీ వెహికల్స్ అన్ని కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. 4 చోట్ల చెక్ పోస్టులు అరేంజ్ చేశాము. ఒకటి నకరకల్ అడ్డరెడ్డి దగ్గర, రెండోది జోల ఒక 4 రోజుల క్రితం మాచర్ల ఎమ్మెల్యే గారు